వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ రెండు వీడియోలు చూస్తుంటే నల్లాల దగ్గర ఆడోళ్ళు కొట్టుకుంటున్నట్టుగా ఉంది కదా. ఎంత మాత్రం కాదు, ఇది ఆడోళ్ళ గొడవ కానే కాదు, ఇది పైసల పంచాయతీ. ఎస్, నిస్సందేహంగా ఇది పైసల పంచాయతీ. తెలంగాణ పల్లెల్లో పైసల పంచాయతీ. అవును, ఓటు కోసం మీకు నోటిచ్చాం, మీరు ఓటు వెయ్యలేదు, అయితే ఆ నోటు మాత్రం నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ ఓడిపోయిన అభ్యర్థులు ఓటర్లను నిలదీస్తున్న దృశ్యం ఇది. ఎస్, తెలంగాణ పల్లెల్లో చాలామంది ఓటమికి గురైన అభ్యర్థులు, వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను నిలదీస్తూ తమ డబ్బులు తమకు వాపస్ ఇచ్చేయాలని గొడవ చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. అవును, ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్ల పంపిణీ జరిగిన విషయం తెలిసిందే కదా. భారీగా నోట్ల పంపిణీ జరిగింది. అయితే చాలామంది ఓడిపోయారు. ఓడిపోయిన అభ్యర్థులు పదవి ఎలాగూ రాలేదు, కానీ ఉన్న డబ్బంతా పోయిందని ఆవేదనతో ఓటర్ల ఇంటింటికి వెళ్ళి నిలదీస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎస్, తెలంగాణ పల్లెల్లో నోట్ల పంచాయతీ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని ఔరావాణి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలరాజు కథ ఇది. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎలాగైనా సర్పంచ్గా ఎన్నిక కావాలని నోట్లను వరదలా పారించాడు, మందు పోశాడు. కానీ అతనికి ఓట్లు పడలేదు. ఓడిపోయాడు అంటే 100 ఓట్లతోనో 50 ఓట్లతోనో కాదు, వన్ సైడ్ అతనికి వ్యతిరేకంగా పోలింగ్ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు తన ఫ్యామిలీని తీసుకొని తన ఇష్టదైవం ఫోటో పెట్టుకొని ఒక పురుగుల మందు డబ్బా భార్య చేతికిచ్చి ఇంటింటికి వెళ్ళి తమ డబ్బులు తమకు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. మంచి దోచిన దానికి మీరు దేశుడు ఎందుకు అట్లా ఉంచుకొని అయినప్పుడు మా పైసలు మాకు ఈమె మహబూబాబాద్ జిల్లాలోని సోమ్లా తాండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన భూక్యా కౌసల్య. ఈమె ఓ శాసనసభ్యుడికి సాక్షాత్తు వదిన గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది, కానీ తుక్కుగా ఓడిపోయింది. అంతే, ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నా డబ్బులు నాకు వాపసు చేయండి అంటూ ఓటర్లను ఇంటింటికి వెళ్ళి డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోని చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి. చాలామంది నోట్లు పంచారు, ఓట్ల కోసం నోట్లు పంచారు, కావాల్సినంత మందు పోశారు. కానీ కథ రివర్స్ అయింది. డబ్బులు పంచిన వాళ్ళలో చాలామంది ఓడిపోయారు. అంతేగా మరి, ఎక్కువ డబ్బులు ఎవరికిస్తే వాళ్ళకే ఓటేశారు మన నిజాయితీ పరులైన ఓటర్లు. ఇలా డబ్బులు పంచిన వాళ్లకు ఒళ్ళు మండుతోంది. ఓటర్ల ఇంటింటికి వెళ్ళి డబ్బులు వాపసు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయినా డబ్బులు ఓటేయనప్పుడు ఆ డబ్బులు వాపసు ఇవ్వాలిగా. నో, అలా ఎందుకు ఇస్తారు? ఎవరు పంచమన్నారు? మేమేమైనా అడిగామా? ఎందుకు ఇస్తామంటూ గ్రామస్తులు ఎదురు తిరుగుతున్నారు. అంతేగా మరి, ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే, ఎవడు ఎక్కువ మందు పోస్తే దాంట్లో కూడా బ్యాలెన్స్ చూసుకుంటారు.
వీడు 1000 రూపాయలు ఇస్తే వాడు 2000 ఇచ్చాడు, వీడు 5000 ఇస్తే వాడు 10,000 ఇచ్చాడు. న్యాయంగా మరి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికే ఓటేయాలి కదా. ఎంతైనా నిజాయితీ పరులు మన ఓటర్లు, డబ్బుకే ఓటేస్తారు, అది కూడా ఎక్కువ డబ్బు ఇచ్చిన వాడికే ఓటేస్తారు. మరి డబ్బులు రివర్స్ ఇవ్వమంటే, తిరిగి ఇచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? మేమేమైనా అడిగామా అంటూ ఇప్పుడు ఎదురుతున్నారు. అంటే తెలంగాణ పల్లెల్లో గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో కూడా డబ్బు వరదలా ప్రవహించింది, డబ్బు మద్యం ఏరులై పారింది. ఎవడేమన్నాడబ్బా డబ్బులు అంటూ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పల్లెల్లో ఓట్ల పంచాయతీ ముగిసిన నోట్ల పంచాయతీ మాత్రం కొనసాగుతూనే ఉంది.